మా భూమి చిరునామా ఏమిటి? మా భూమి ఏ రకమైంది? భూమి యజమాని అని ఎవరి పేరుంది? నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా? సాగుదారు కాలంలో ఎవరి పేరుంది? ఇలా వెబ్ పోర్టల్ ద్వారా అడంగల్ 1B, FMB గ్రామపటం సర్టిఫికెట్లను సేకరించి వివరాలను తెలుసుకొని ప్రతి భూ యజమాని ఈ 5 ప్రశ్నలు వేసుకోవాలని సునీల్ కుమార్ తెలిపారు. మరి వెబ్ పోర్టల్ ద్వారా ఆ వివరాలను ఏ విధంగా సేకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక రెండవ వెబ్సైటు ప్రభుత్వ రికార్డులు ఉండేటివి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూముల లావాదేవీలు కనుక జరిగితే అవి రిజిస్టర్డ్ లావాదేవీ అయితే తప్పకుండా ఈ వెబ్సైట్లో వివరాలు కనపడతాయి. ఇక్కడ నుంచి మనం 2 రకాల వివరాలని వెరిఫై చేసుకొని చూసుకోవాలి. ఒకటి నిషేధిత ఆస్తుల జాబితా లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటాం. రెండవది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. భూముల మీద ఎప్పుడెప్పుడు లావాదేవీ జరిగినా సరే ఆ వివరాలన్నీ ROHలో నమోదు చేసి దాని ఆధారంగా ఆ భూమిపై ఎప్పుడెప్పుడు ఎలాంటి లావాదేవీలు జరిగిన వివరాలన్నీ మనకు ఈసీలో కనపడతాయి. మనం ముందు చూడాల్సింది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్. ఇప్పుడు నేను అదే ఓపెన్ చేస్తున్నాను. ఇది మీ కళ్ళ ముందు కనపడుతున్నది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ registration.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్చ్ అని ఉంటుంది. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్చ్లోకి వెళ్తే ఈ విధంగా సర్చ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం మన జిల్లాని ఎంపిక చేసుకోవాలి. అందులో ఎక్కడ ఏ మండలము, దాంట్లో ఉన్న రెవెన్యూ గ్రామం, ఆ రెవెన్యూ గ్రామం మీ సర్వే నెంబర్ తెలిస్తే ఆ సర్వే నెంబర్ని అక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా ఊరిది మొత్తాన్ని చూడాలి అంటే కనుక స్టార్ బటన్ నొక్కాలి. అక్కడ స్టార్ని ఎంటర్ చేయాలి దాంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ సర్వే నెంబర్ స్థానంలో ఒక స్టార్ సింబల్ కొట్టాను. ఆ ఊరి యొక్క పూర్తి జాబితా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనపడుతున్నది ఆ రెవెన్యూ గ్రామములో ఉన్న నిషేధిత భూముల జాబితా. ఈ నిషేధిత భూముల జాబితాలో మీ సర్వే నంబర్ ఉండకూడదు. పట్టా ల్యాండ్ అయితే కనుక ఈ జాబితాలో ఉండొద్దు. ఈ జాబితాలో మీ నంబర్ ఉంది అంటే ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. ప్రభుత్వ భూమి అయితేనో, అసైన్మెంట్ భూమి అయితే, సీలింగ్ మిగిలి భూములు అయితే, భూదాన భూములు అయితే ఈ లిస్టులో ఉంటాయి, తొలగించడానికి వీలు పడదు. పట్టా భూమి అయితే కనుక ఈ జాబితాలో ఉండటానికి వీలు లేదు, ఉంటే తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ జాబితాలో మీ సర్వే నెంబర్ ఉందా లేదా చూడండి. రెండో కాలమే సర్వే నెంబర్ అని ఉంటుంది. ఆ సర్వే నెంబర్లలో మీ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూడాల్సిన నిషేధిత ఆస్తుల జాబితా. ఇక ఇదే వెబ్సైట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసీ అంటాం. ఇక్కడే దాని లింక్ కూడా ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైతే సర్చ్ బటన్ ఉందో ఈ డాక్యుమెంట్ నంబరు లేదా వీటి ఆధారంగా కావచ్చు, లేదా మన సర్వే నంబర్ ఆధారంగా కూడా ఈసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఈసీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 వెబ్సైట్లలో, ఒకటి మీ భూమి వెబ్సైటు, మీ భూమి పోర్టల్లో, రెండవది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో ఒక 5-6 వివరాలను చూసాం. అడంగల్ చూసినాం, 1B చూసాము, FMB చూసాము, గ్రామపటం చూసాము, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూసాము, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసాము. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ ద్వారానో లేదా సెల్ ఫోన్ ద్వారా చూసుకోవచ్చు, లేదా మీ సేవా సెంటర్కి కూడా వెళ్ళి వివరాలు తెచ్చుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ కంప్యూటర్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రికార్డు. ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించి ఏ రికార్డు చూడాలనే చూద్దాం. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ధరణి.తెలంగాణ.gov.in ఈ వెబ్సైట్లోకి వెళితే ఇక్కడ తెలంగాణ వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 2 కీలకమైనవి. ఒకటి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు కనపడుతున్నది ఇక్కడ ఆప్షన్ ఉన్నది ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్. దీన్ని కనుక మనం క్లిక్ చేస్తే మన భూముల వివరాలు వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను అదే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ నేను సర్వే నెంబర్ల వారీగా వెతికే ప్రయత్నం. జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు నేను ర్యాండమ్గా ఏదో ఒక జిల్లా చూస్తున్నాను. ఆ జిల్లాలో మండలము, ఆ మండలంలో మీ రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకొని మీ సర్వే నెంబర్ని ఎంపిక చేసుకోవాలి. నేను ర్యాండమ్గా 6వ సర్వే నెంబర్ తీసుకున్నా. తర్వాత ఆ సర్వే నెంబర్లో ఖాతా నెంబర్లు చూపిస్తే ఏ ఖాతాలు ఉన్నాయో మీ ఖాతా ఏదైతే దాన్ని ఎంటర్ చేయాలి, ఎంపిక చేసుకోవాలి.
సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ఎంటర్ చేసేది ఇది లేదు. తర్వాత ఇక్కడ ఇచ్చిన కోడ్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే కనుక ఈ సర్వే నంబర్ యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. ఇది విస్తీర్ణం ఎంత, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, దాని మార్కెట్ వాల్యూ ఏంటి, ఏ టైప్ ల్యాండ్ అన్నీ ఉంటుంది. దీనికి పట్టదారు ఎవరు లేరు, శ్రీశ్రీ అని ఉంది అంటే ఆ పట్టదారు పేరు ఏమీ లేదని అర్థం. మీ సర్వే నెంబర్కి సంబంధించి ఏముంది అనే అంశాన్ని మీరు పరిశీలించి చూడాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, ఇదే ధరణి వెబ్సైట్లో నిషేధిత ఆస్తుల జాబితా ఉంటుంది. దాన్నే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని కనపడుతుంది ఇక్కడ. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్లోకి వెళ్ళి మీ భూమి ఈ నిషేధిత జాబితాలో ఉందో లేదో చూడాలి. పట్టా భూమి అయితే కనుక నిషేధిత జాబితాలో ఉండకూడదు. నిషేధిత జాబితాలో ఉంది అంటే అది సమస్య. ఇప్పుడు దీన్ని కూడా నేను ర్యాండమ్గా ఏదో ఒక జిల్లాని ఎంపిక చేసుకొని వివరాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ఇచ్చిన కోడ్ నెంబరు టైప్ చేస్తే మీకు ఆ ఎంచుకున్న సర్వే నెంబరు, ఆ రెవెన్యూ గ్రామం యొక్క పూర్తి వివరాలు వస్తాయి. ఇప్పుడు ఈ గ్రామం యొక్క నేను ఒక జిల్లా, మండలము, రెవెన్యూ గ్రామం పేరు ఎంచుకున్నాను. ఆ గ్రామములో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ మనం వెరిఫై చేసుకొని చూసుకోవాలి. ఇది మనం ధరణి నుంచి చూడాల్సిన వివరాలు. ఇంకొక వెబ్సైట్ మనం చూడాల్సింది తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ వివరాలు చూసుకోవచ్చు, ఈసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఉంటుంది. తెలంగాణలో ఏంటంటే వ్యవసాయ భూముల వివరాలన్నీ ధరణి పోర్టల్లో, ధరణిలోనే ఈసీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం మూడో వివరాలు ఈసీ కూడా ఇక్కడే చూడవచ్చు. ఈసీ డీటెయిల్స్ బిఫోర్ ధరణి అని ఉంది, ఈసీ డీటెయిల్స్ ఆఫ్టర్ ధరణి కూడా చూస్తానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని ఉంది. అంటే ధరణి వచ్చిన తర్వాత ఏవైనా లావాదేవీలు ఉంటే ఇక్కడ వస్తుంది. సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద కనపడుతుంది. ఈసీ డీటెయిల్స్ బిఫోర్ ధరణి అంటే ధరణి రాకముందు ఏవైతే అమ్మకాలు కొనుగోలు జరిగినాయో వాటి వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఈ 4 కూడా వ్యవసాయ భూములకు సంబంధించి, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనం ఈసీ చూడొచ్చు, అదేవిధంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూడొచ్చు. ఇప్పుడు నేను ముందుగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీని చూస్తున్నా. ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ చూసే విధానం. ఇక్కడ కూడా డిస్ట్రిక్టు, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ విధంగా సెర్చ్ చేయాలనుకుంటే ఆ విధంగా సెర్చ్ చేయవచ్చు. సర్వే నెంబర్ వైజ్గా కావచ్చు, వార్డు, టౌన్ వారీగా, లేదా సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ వైజ్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ కొడితే ఆ గ్రామం యొక్క జాబితా ఓపెన్ అవుతుంది. ఇది ఆ రెవెన్యూ గ్రామములో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా. ఏ సర్వే నెంబర్ల నిషేధిత జాబితాలో ఉన్నాయో కనపడుతుంది. మీ సర్వే నెంబర్ ఇందులో ఉందా లేదో చూసుకోవాలి. పట్టా భూమి అయితే కనుక ఇందులో ఉండకూడదు. ఇక రెండవది, ఇదే వెబ్సైట్లో ఈసీ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్చ్ అని. ఇప్పుడు నేను ఎన్కంబరెన్స్ సర్చ్లోకి వెళ్తున్నాను. ఇది ఎన్కంబరెన్స్ సర్చ్, ఈసీ చూస్తానికి. నేను బై ప్రాపర్టీ వైజ్గా వెతుక్కోవచ్చు, డాక్యుమెంట్ నెంబర్ తెలిస్తే డాక్యుమెంట్ నెంబర్ వారిగా వెతుకోవచ్చు. నేను ప్రాపర్టీ వైజ్గా వెతుకుతున్నాను. ఇందులో మనం వివరాలు ఇవ్వాలి. జిల్లా పేరు, తర్వాత మండలం, ఆ తర్వాత రెవెన్యూ గ్రామం. నేను దాంట్లో సర్వే నెంబర్ 12 అని ఎంటర్ చేస్తే ఈ సర్వే నెంబరు, ఆ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 12కి సంబంధించి ఒకే ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ వివరాలు చూపిస్తుంది. అట్లా మీది ఏ సర్వే నెంబర్ అయితే ఇప్పుడు ఈ వివరాలు ఇచ్చుకుంటూ మీరు సెలెక్ట్ చేసి చూసినట్లయితే ఈసీ చూడవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉన్న వివరాలని మనం వెరిఫై చేసుకునే విధానం. ఆంధ్రప్రదేశ్లో ఒక 2 వెబ్సైట్లు చెప్పాను, తెలంగాణలో 2 వెబ్సైట్లు చెప్పాను. ఈ 4 వెబ్సైట్ల నుంచి వివరాలు తీసుకోవచ్చు. ఒకసారి మనకు ఈ వివరాలు మన చేతికి వచ్చిన తర్వాత ఈ వివరాలను దగ్గర పెట్టుకొని, మన దగ్గర ఉన్న కాగితాలను దగ్గర పెట్టుకొని 4 ప్రశ్నలు వేసుకోవాలి. ఆ 4 ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటే భూమిపై హక్కుల పరీక్ష అయిపోతుంది. 1, భూమి చిరునామా ఏంటి, సర్వే నంబరు, విస్తీర్ణము, రెవెన్యూ గ్రామము. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక ప్లాట్ నెంబరో, హౌస్ నెంబరో, సైట్ నెంబరో, వేకెంట్ ల్యాండ్ నెంబరో ఏంటి అనేది చూడాలి. ఇవి అన్ని రికార్డుల్లో ఒకేలాగా ఉన్నాయా లేదా, ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, భూమి ఏ రకమైన భూమి,
ప్రైవేట్ పట్టా భూమా, ప్రభుత్వ భూమా, ఇనామా, భూదానా, ఫారెస్టా, ఇంకేదైనా ఉందా? అది కనుక పట్టా భూమి అయితే అన్ని చోట్ల పట్టా భూమి రావాలి. లావణి పట్టా, డిఫామ్ పట్టా, అసైన్మెంట్ భూమి అయితే అన్ని చోట్ల ఆ విధంగానే ఉండాలి. ఉందా లేదా? మూడోది, భూమి యజమాని అని ఎవరి పేరు రాస్తుంది? అన్ని రికార్డులో ఉండాల్సిన చోటంతా భూ యజమానిగా మీ పేరు ఉందా లేదా? నాలుగవది, మీ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా? ఇక ఐదో ప్రశ్న, తెలంగాణలో అది ఇప్పుడు వెతకడానికి అవకాశం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో వెతకొచ్చు. సాగుదారి కాలంలో ఎవరి పేరు నమోదై ఉంది? అనుభవదారు కాలంలో ఎవరి పేరు ఉంది? ఎవరి అనుభవంలో ఉన్నట్టుగా అడంగల్లో రాస్తుంది అనేది చూడాలి. ఈ 4-5 ప్రశ్నలు కనుక సమాధానాలు వెతుక్కుంటే అన్నీ బాగున్నట్లయితే సమస్య లేనట్టు, లేకపోతే ఏదో ఒక చిక్కు ఉన్నట్టు కింద అర్థం. ఇది మనం ఇంట్లో కూర్చొనే భూములకు సంబంధించి చేసుకోగలిగే హక్కుల పరీక్ష.